నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. మల్లికార్జున స్వామి కళ్యాణం జాతర ఏర్పాట్లకు సంబంధించిన సమావేశం హోటల్లో నిర్వహించడం మంత్రికి ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదానికి దారితీసింది. మల్లికార్జున స్వామి జాతరపై ఏర్పాట్ల సమావేశం ఎప్పుడు జరిగినా దేవస్థానంలోనే జరిగేదని ఎమ్మెల్యే అన్నారు. దీనిపై మంత్రి కొండా సురేఖ వాదించడంతో ఎమ్మెల్యే సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. నేను స్పెషల్ ఇన్వైటింగ్ పెట్టుకోవచ్చు. కమిటీలు పెంచుకోండి. పార్టీ మీటింగ్ కాదు కదా, పార్టీ మీటింగ్ కాదు. మీరే మీరు అందరూ వెళ్తే మేము తీసుకుంటాం కదా. మీరున్నా మొదలు కార్యకర్తలు బయటికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరు ఉండొద్దు దయచేసి. ఏ కార్యకర్తలు కూడా ఉండొద్దు. సాంప్రదాయాలకు ఆచారాలకు వ్యతిరేకంగా సిద్దిపేటలోని హోటల్లో జరిగిందని 30 ఏండ్ల చరిత్రలో ఎప్పుడూ దేవస్థానం సమావేశం హోటల్లో పెట్టలేదని అన్నారు. కొమరవెల్లి మల్లన్న జాతర అన్న కళ్యాణం అన్న ఒక జనగామ జిల్లానే కాదు, ఈ ప్రాంతవాసులందరికీ కూడా చాలా విశ్వాసం ఉండేది, చాలా ప్రీతిపాత్రమైనది, చాలా నమ్మకంతో కూడుకున్నది. ఇవాళ అటువంటి కొమరవెల్లి మల్లన్న జాతర సందర్భంగా కూడా ఇవాళ మేమందరం కూడా సహకరించినా కూడా ఇవాళ మల్లన్న సన్నిధిలో పెట్టాల్సిన మీటింగ్ని ఇవాళ ఒక కమర్షియల్ ప్లేస్లో హోటల్కి ఇక్కడ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేదికల మీదకి పిలిచి వాళ్ళు కమిటీ వేసుకోవచ్చు, దాన్ని ఎవరు అబ్జెక్షన్ లేదు. కానీ ఇవాళ మల్లన్న ఆశీస్సులు తీసుకోవాల్సిన వారు ఇవాళ ఆచారాలకు వ్యతిరేకంగా, సంప్రదాయాలకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారి ఇంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడే మీటింగ్ పెట్టారు. ఆ ప్రాంతంలో ఆనాడు పొన్నాల లక్ష్మయ్య గారు కావచ్చు, అంతకుముందున్న రాజలింగం గారు కావచ్చు, ఎవరున్నా కూడా మల్లన్న గారి సన్నిధిలోనే మీటింగ్ పెట్టుకునేవారు. ఆ మీటింగ్ కూడా అక్కడున్న కమిటీ కొత్తగా వేసుకున్న పాత కమిటీ ఉన్నా కూడా అక్కడుండే సర్పంచ్ గారిని, కొమరవెల్లి సర్పంచ్ గారిని, కొమరవెల్లి ఎంపీపీ గారిని, కొమరవెల్లి జెడ్పీటీసీ గారిని వీళ్ళందరినీ పిలిచి వాళ్ళ సన్నిధి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి గొప్పగా జాతర చేసేవాళ్ళు.